రమణాశ్రమ లేఖలు 13వ లేఖ అహేతుక భక్తి 13 డిసెంబర్ 1945 1944 ఆగస్టులో ఢిల్లీ బిర్లా మందిరం నుండి హిందూ మత ధర్మ ప్రచారకుడైన చిన్మయానంద అనే బెంగాలీ యువకుడు కాషాయాంబరధారి వచ్చారక్కడికి. అతడు అనేక ప్రదేశాలు తిరిగి అరవిందాశ్రమానికి వెళ్ళి దిలీప్ కుమార్ రాయ్ వద్ద నుండి జాబు తెచ్చారు. సంకీర్తనం అంటే చాలా ప్రియం, చక్కని కంఠం, చైతన్య భక్తి మార్గావలంబకుడని ప్రసంగంలో విశదమవుతోంది. సంస్కృతంలోనూ హిందీలోనూ కీర్తనలు పాడుతూ 4-5 సార్లు భగవాన్ సన్నిధిలో భజన చేశారు. అతని పర్యటనలో ఒక ఆధునిక ఆధ్యాత్మిక సంస్థా నిర్వాహకులు, నీవు స్థిమితంగా ఒకచోటనే ఉంటే తప్ప జీవిత లక్ష్యాన్ని పొందజాలవు అని అన్నారట. భగవానుని అభిప్రాయం ఏ విధంగా ఉంటుందోనని ఒక దినం శ్రీవారిని సమీపించి, స్వామి, సాధకులైన వారు సంకీర్తనాపరులై దేశ సంచారం చేస్తూ జీవిత లక్ష్యాన్ని పొందవచ్చునా, లేక ఒక్కచోటనే స్థిరంగా ఉండిపోవాలా అని అడిగారు. ఎన్ని చోట్లకు తిరిగినా మనస్సును ఒకచోటనే ఉంచుకోవటం మంచిది. శరీరం ఒకచోటనే ఉంచి మనస్సును తిరగనిస్తే ఏం లాభం అన్నారు భగవాన్. అహేతుక భక్తి సంభవమా అని అడిగాడా యువకుడు. సంభవమే, ప్రహ్లాద నారదులది అహేతుక భక్తియే కదా అని భగవాన్ సెలవిచ్చారు. అరుణాచలుని యందు భగవాన్ చూపిన భక్తి ఇందుకు నిదర్శనమే కదా. ప్రథమ దర్శనమందే అప్పా నీ ఆజ్ఞననుసరించి వచ్చి నిన్ను అర్పించుకున్నాను అన్నారు భగవాన్. ఆయన రమ్మన్నారట, ఈయన వచ్చారట. ఎందుకు ఆయన రమ్మన్నారో, ఎందుకు ఈయన వచ్చారో వచ్చి సర్వసమర్పణ చేసుకున్నారు. అహేతుక భక్తి, అనన్య భక్తి, పూర్ణ భక్తి ఇవన్నీ జ్ఞానానికి పర్యాయ పదాలే కానీ వేరు కాదు అని భగవాన్ అప్పుడప్పుడు సెలవిస్తూ ఉంటారు.